హైదరాబాద్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ దంపతులు అజయ్ మరియు స్నేహలు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. బంధువులు, స్నేహితులలో వీరిద్దరూ ఒక పర్ఫెక్ట్ జంటలా ఉండేవాళ్ళు. అయితే అజయ్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం. పొద్దున్నే భార్య ఇచ్చే లంచ్ బాక్స్తో ఆఫీసుకి వెళ్ళి తిరిగి సాయంత్రం కల్లా ఇంటికి రావడం, వచ్చాక భార్యతో మంచిగా టైం స్పెండ్ చేయడం, ఇలా లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. అయితే సడన్గా ఒకరోజు అజయ్ తన బెడ్రూమ్లో ఒకరోజు రాత్రి అజయ్ తన బెడ్రూమ్లో దారుణమైన స్థితిలో పడి ఉన్నాడు. స్నేహ పక్కనే నిద్రపోతుంది, కానీ ఆమెకు అస్సలు ఏమీ తెలియదట. ఇది ఒక మిస్టరీ కేసుగా ఎలా మారింది? ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విషయాన్ని అంతా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అయితే అజయ్ మెడ మీద ఒక గట్టి దెబ్బ తగిలి ఉంది. బెడ్రూమ్లో కిటికీ తెరిచే ఉంది. ఇక పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు స్నేహ సమాధానం ఇస్తూ ఉంది. నేను రాత్రి 11 గంటలకే నిద్రపోయాను. తిరిగి ఉదయం 6 గంటలకి లేచేసరికి అజయ్ ఇలా. ఇక పోలీసుల అంచనా ప్రకారం కిటికీ వైపు నుండే ఎవరో వచ్చి ఉంటారు. ఇది ఏదైనా దొంగల పని ఉంటుందా అన్న కోణంలో పోలీసులు విచారించారు. కానీ ఇంట్లో ఏ విలువైన వస్తువు కూడా పోలేదు అని స్నేహ చెప్పడంతో పోలీసులు మరింత ఎఫర్ట్స్తో 3 క్లూలు కనిపెట్టారు. పోలీసులకు దొరికిన మొదటి క్లూ బెడ్రూమ్ బయట ఉన్న ఒక చిన్న గ్లాస్ ముక్క, కానీ కిటికీకి అద్దం పగల్లేదు. ఇక రెండవ క్లూ స్నేహ ఫోన్. ఆమె కాల్ హిస్టరీ తీశారు. అందులో రాత్రి 2:30 గంటలకు ఒక డిలీట్ మెసేజ్ ఉంది. ఇక మూడవ క్లూ అజయ్ ఫోన్. అతడు రాత్రి 1 గంట సమయంలో తన ఆఫీస్ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పంపాడు. నా భార్యతో నాకు చాలా సమస్యలున్నాయి. ఇక స్నేహతో కలిసి నేను ఉండలేను. రేపే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఆ మెసేజ్ ఉంది. ఇక తరువాత పోలీసులు చాలా సున్నితంగా స్నేహను విడిగా విచారించారు. అయితే స్నేహ చెప్పిన విషయాల్లో పొంతన లేదు. ఇక అప్పుడు పోలీసులు టెక్నికల్ టీం ద్వారా ఆమె ఫోన్ను రికవర్ చేశారు. అందులో స్నేహ డిలీట్ చేసిన మెసేజ్లను పోలీసులు చూడగలిగారు. అందులో ఆమె ఒక వ్యక్తితో ఆమె పంపిన వాయిస్ మెసేజ్ ఉంది. వంశీ, అజయ్ కానీ రేపు ఆ నిర్ణయం తీసుకుంటే ఇక మన కథ ముగిసిపోతుంది. ఇక ఆలస్యం చేయకూడదు. వెంటనే ఈ రాత్రికే మనం పని కానిచ్చేద్దాం. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. ఇక ఫోన్లో చిక్కిన నంబర్ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతను ఎవరో కాదు, ఒక జిమ్ ట్రైనర్. ఇక పోలీసులు జిమ్ ట్రైనర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక జిమ్ ట్రైనర్ వంశీ నిజం ఒప్పేసుకున్నాడు. అజయ్ ఆఫీసుకు వెళ్ళగానే ఇంట్లో ఖాళీగా ఉండే స్నేహ తన ఫోన్తో కాలక్షేపం చేసేది. అలా గంటల తరబడి సోషల్ మీడియాలో చాలా సమయం గడిపేది. అలా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు వంశీ. అలా స్నేహ వంశీతో పిచ్చాపాటిగా చాటింగ్ చేసేది. గంటలు ఫోన్ కాల్స్ మాట్లాడేది. ఇక హద్దులు దాటి మరీ అతన్ని కలవడానికి బయటకు వెళ్ళేది. ఇక స్నేహ రోజు వంశీ దాసలోనే ఉండేది. అయితే అజయ్ స్నేహలో వస్తున్న మార్పును గమనిస్తూ వచ్చాడు. మొదట్లో పాపం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా, ఇవాళ ఆఫీస్ నుండి త్వరగా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. ఇక అనుకున్నట్లుగానే అజయ్ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొస్తూ తన భార్య స్నేహతో ఇలా అన్నాడు. స్నేహ, వెళ్ళి రెడీ అవ్వు, మనము బయటికి వెళ్దాం. ఎంచక్కా డిన్నర్ కూడా బయటే తినేసి వద్దాం, సరేనా? ఆ మాటలు విన్న స్నేహ మొహంలో సంతోషం అస్సలు లేదు.
ఇది వరకైతే బయటికి వెళ్దాం అనంగానే ఎగిరి గంతేసేది. ఇప్పుడు స్నేహలో చాలా మార్పులు వచ్చాయి. అస్తమానం ఫోన్లోనే నిమగ్నమైపోయి ఉంటుంది. అజయ్తో ఇదివరకట్లా ప్రేమగా మాట్లాడట్లేదు. ఇక అజయ్ పోనీలే, తను అన్నీ మెల్లిగా సర్దుకుంటుంది అని అనుకున్నాడు. కానీ ఒకరోజు అజయ్ కొలీగ్ ఒకరు వంశీ ఇంకా స్నేహలు క్లోజ్గా తిరుగుతున్నట్టుగా అజయ్కి చెప్పారు. దాంతో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అజయ్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉంది. పోనీలే, తన తప్పు తాను తెలుసుకుని సర్దు చేసుకుంటుంది అని అజయ్ సర్దు చెప్పుకునేవాడు. కానీ స్నేహ మాత్రం మారడం లేదు. ఇక భార్య ప్రవర్తనతో విసుగు చెందిన అజయ్ ఆ రోజు రాత్రి తన స్నేహితుడితో, లేదురా, ఇక నా వల్ల కావడం లేదు. తను మారేలా నాకు అనిపించడం లేదు. తనకు నచ్చిన జీవితంలో తను బతకనివ్వు. నేనైతే తనకు విడాకులు ఇచ్చేస్తా. తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. రేపే ఏర్పాట్లు చెయ్యు. ఇక స్నేహ చాటుగా ఈ మాటలన్నీ విని వంశీకి 10 లక్షల డబ్బును సుపారీగా ఇచ్చి తన ప్లాన్ను వివరించింది. రాత్రి ఆ సమయంలో తన ప్రియుడు అయిన వంశీకి కాల్ చేసింది. వంశీ, నువ్వు ఇంకా ఎక్కడున్నావు? అజయ్ ఇప్పుడే పడుకున్నాడు. నువ్వు వస్తున్నావా లేదా? నువ్వు వెనుక వైపు ఉన్న కిటికీ వైపు నుండి వచ్చే ఏర్పాటు చేశాను. త్వరగా వచ్చేయి. వస్తున్నాను. కానీ ఒకవేళ అజయ్కి మెలకువ వస్తే అప్పుడు ఏం చేయాలి? నువ్వేమీ భయపడకు. నేను అజయ్కి పాలల్లో మత్తు కలిపాను. లేచే అవకాశమే లేదు. నువ్వు త్వరగా పని కానివ్వు. ఇక ఆస్తి అంతా నాదే. ఇంకెవ్వరూ మనల్ని ఆపలేరు. సరే, త్వరగా వచ్చేయి. సరిగ్గా 10 నిమిషాల్లో అక్కడికి వస్తున్నాను. అజయ్ గది తలుపులు తెరిచి ఉన్నాయి కదా? అవును, తెరిచే ఉన్నాయి. అన్నీ సిద్ధం చేశాను. అలా పథకం ప్రకారం అజయ్ గదిలోకి వచ్చిన వంశీ ఇక అజయ్ని మెడపై గాయపరిచి అతన్ని అలా జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించారు ఇద్దరు. ఇక స్నేహ తన ఫోన్ మెసేజ్లను డిలీట్ చేసిన క్లౌడ్ సర్వర్లో అవి ఉండిపోయాయి. నేరం ఎంత తెలివిగా చేసినా టెక్నాలజీ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. స్నేహ మరియు ఆమె ప్రియుడు వంశీలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.